అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతికి స్వీట్‌గా ఏం చేసుకున్నారు? నేనైతే ఈ గులాబీ పువ్వులు చేశాను. ఫస్ట్ టైం ట్రై చేశానండి. కానీ చాలా బాగా వచ్చినాయి. చాలా సింపుల్ ప్రాసెస్. ఈజీగా చేసుకోవచ్చు మనం. ఒక్కసారి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకే అర్థమైపోతుంది. ఎలా చేశానన్నది కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయం చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఒక గ్లాసు మైదా పిండి, దానికి 2 గ్లాసులుగా వరిపిండి. ఈ వరిపిండి ఎలా ఆడించుకోవాలి, రేషన్ బియ్యం తీసుకొచ్చి ఎలా రెడీ చేసుకున్నాననేది జంతికలు చేసిన వీడియోలో మీకు పూర్తిగా వివరంగా చూపించాను. ఒకసారి ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి అందరూ కూడాను. అన్నీ జల్లించుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జల్లించుకోవడం వల్ల మనకి పిండిలో కొంచెం డస్ట్ ఏదైనా ఉన్నా, ఏదైనా పలుకులు లాంటివి ఉన్నా కూడా వచ్చేస్తాయి అన్నమాట. దీనికి ఒక గ్లాసు, మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో అన్నీ ఒకే గ్లాస్తో కొలత తీసుకోండి. ఒక గ్లాస్తో పంచదార వేసుకున్నాను. స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే కనుక ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకోండి. దాంతో పాటుగా ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోండి. యాలకుల పౌడర్తో పాటుగా ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అంటాం కదా మనం, బేకింగ్ సోడా వేసుకొని ఇవన్నీ కూడా మనం దగ్గరగా చక్కగా కలుపుకోవాలి. ఒకసారి నీళ్ళు ఎక్కువగా వేసుకోకండి. ఫస్ట్ స్లోగానే వేసుకోవాలి. మనం కొంచెం స్లోగా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని చాలా థిక్గా ఉండేలాగా పిండి అనేది కలుపుకొని ఉంచుకోవాలి. కొంతమంది మిక్సీ కూడా ఆడుతారు. మీరు మిక్సీలో వేసుకున్నా సరే పర్వాలేదు. కొంచెం ఎక్కువ పిండి ఉన్న వల్ల నేను మిక్సీ వేయలేదు. అన్నీ కలుపుకునేటప్పుడు నీళ్ళు ఎక్కువ వేశారంటే కనుక పంచదార కరిగిన తర్వాత పిండి అనేది లూజ్ అయిపోతుంది, కొంచెం ఇంకా జారుగా అయిపోతుంది. అందుకని ముందుగా ఎక్కువ నీళ్ళు వేసుకోకండి. ఇలా థిక్గా కలుపుకోండి. ఎక్కడా కూడా మనకి లోపల ఉండల కింద పిండి అనేది ఉండకూడదు. చెక్ చేసుకోండి బాగాను. ఎందుకంటే మనం పిండిలో గులాబీ పువ్వులు ముంచి వేసేటప్పుడు ఆ పలుకుల్లాగా ఉన్నాయి ఏంటంటే పేలుతాయి. ఆయిల్లో ఎప్పుడు కూడా పిండి డైరెక్ట్గా వేసేటప్పుడు కొంచెం చిటపటలాడుతుంది అనమాట. చూసుకోండి, ఎక్కడ ముద్దలు కూడా ఉండకూడదు. చూసారా, ఈ మాత్రం థిక్గా ఉండాలి. మరీ పలచగా మాత్రం కలుపుకోకండి. పిండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ మీరు నానబెట్టుకోండి, పక్కన ఉంచేసుకోండి. పిండి ఇలా నానబెట్టుకోవడం వల్ల పంచదార కరిగి పిండిలోకి మొత్తం తీపిదనం అనేది కలుస్తుందనమాట. అందుకోసమని 2 అవర్స్ నానిన తర్వాత ఒక్కసారి కలుపుకోండి. ఫస్ట్ కలిపేటప్పుడు మీకే తెలుస్తుంది డిఫరెన్స్. ముందు మనం కలుపుకున్న పిండికి ఇప్పుడు మనం చూస్తున్న పిండి ఏంటంటే కొంచెం జారుగా అయ్యింది. చూసారా, ఇప్పుడు మనం కొంచెం ఎంతెంత కావాలో నీళ్ళు అనేది కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి. మరీ పలుచగా కూడా అవ్వకూడదు, అలా అని మరి థిక్గా కూడా ఉండకూడదు. స్పూన్కి అంటుకునేలాగా ఉండాలి. తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ వేయొద్దు, చూసుకోండి జాగ్రత్త. మరి ఎక్కువ అయిపోయిన వాటర్ ఏం చేయాలి అనుకుంటే కనుక మీరు కొంచెం మైదా పిండి అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా పిండి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నూనె పెట్టుకోవాలి. ఫస్ట్ కడాయిలోను మనం జంతికలు చేసాం కదా ఆల్రెడీ, నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. అదే ఆయిల్లో నేను గులాబీ పువ్వులు కూడా వేస్తున్నాను. మనం గులాబీ పువ్వులు వేసే అచ్చు ఉంటుంది కదా, ఇది ఆయిల్ మరిగేంతసేపు కూడా దాంట్లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది కూడా ఆయిల్తో పాటు వేడవ్వాలి. వేడైతేనే మనం పిండిలో ముంచేటప్పుడు దీనికి పిండి అనేది అంటుకొని వస్తుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానని చెప్పాను కదా, ఇది కొత్తగా తీసుకున్నాను నేను. మీకు కుదిరితే కనుక మీరు కూడా కొత్తగా ట్రై చేస్తున్నట్టయితే కనుక మీరు నాన్ స్టిక్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నాకు తెలియక ముందు ఇది తీసుకున్నాను. కొంచెం స్టార్టింగ్లో ఏంటంటే కొత్తది కదా, దాని నుంచి ఊడి రాకుండా ఇబ్బంది పెట్టింది. కానీ చాలా బాగానే వచ్చింది. తర్వాత జాగ్రత్తగా వేసుకోండి. గులాబీ పువ్వు మెత్తగా ఉంది, కాసేపు వేగనిద్దామని మాత్రం అనుకోకండి. తీసేటప్పుడు మెత్తగానే ఉంటుంది. తీసి పక్కన పెట్టుకున్న తర్వాత కలరు వస్తుంది ఆ వేడికి. తర్వాత గట్టిగా కూడా అయిపోతుంది అనమాట, క్రంచీగాను. అచ్చు నుంచి గులాబీ పువ్వు అనేది ఊడి రాకపోతే కనుక మీరు కొత్తది యూస్ చేస్తున్నట్టయితే కొంచెం ఇబ్బంది పడుతుంది ఫస్ట్. దానికి ఏంటంటే కొద్దిగా షార్ప్గా ఉన్నది ఏదైనా తీసుకొని ఊసలాంటిది దాంతో మీరు కొంచెం పిండిని రిలీజ్ చేశారంటే, కొంచెం అక్కడక్కడ గ్యాప్ ఇచ్చారంటే అది ఊడి వచ్చేస్తుంది అనమాట. గులాబీ పువ్వు చక్కగా వస్తాయండి. కలర్ మాత్రం రాలేదనుకోవద్దు, కొంచెం త్వరగానే తీసేసుకోండి. మరీ కలర్ కోసం ఉంచేసామంటే కనుక పైన ఫ్లవర్ అంతా మొత్తం పువ్వు అంతా మాడిపోతుంది. అందుకోసం అని చెప్పి ఈ రెసిపీ అనేది చాలా ఈజీయే. సంక్రాంతికి చేసుకుంటారు చాలామంది, చాలా ఇష్టంగా కూడా తింటారు. కాకపోతే ఏంటంటే మనం ముందుగా అచ్చు అనేది రెడీ చేసేసుకున్నామంటే చాలా స్పీడ్గా ఈజీగా మనం స్నాక్స్ అనేవి చేసేసుకోవచ్చు. సంక్రాంతి పిండి వంటలు మీరందరూ ఏం చేసుకున్నారు? నేను చెప్పిన ఈ డైరెక్షన్లో మీరు ఒకసారి గులాబీ పువ్వులు ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేసి చెప్పండి, మర్చిపోవద్దు. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నాకైతే గులాబీ పువ్వులు సూపర్గా వచ్చినాయి, టేస్ట్ బాగున్నాయి, చాలా క్రంచీగా కూడా వచ్చినాయి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూసి? తప్పకుండా మెసేజ్ చేసి చెప్పండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ.